గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? హాయ్, హలో అండ్ వెల్కమ్ టు మా అబ్బాయి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అలాగే ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులందరికీ, టెక్నీషియన్స్కి, అభిమానులకి, ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. జనరలీ ఊర్లలో ఎవరినైనా పరిచయం చేయాలి అన్నప్పుడు పేర్లతో కాకుండా మా అబ్బాయి, మా అమ్మాయి అని చెప్పడంలో ఎంత ఆత్మీయత ఉందో ఈ టైటిల్లో కూడా అంతే ఆత్మీయత ఉంది. మరి ఇలాంటి టైటిల్ని పెట్టుకోవడంలోనే సగం సక్సెస్ని సాధించినటువంటి డైరెక్టర్ కుమార్ గారు మిగతా సగం సక్సెస్ని కథా కథనాలతో సాధించి ఉంటారు అన్న నమ్మకం మనకి డెఫినెట్లీ ఉంది. సో ఈ సినిమాని మనం అతి త్వరలో థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. టీజర్ ఆల్రెడీ యూట్యూబ్లో విడుదలయ్యింది. మరి ఆ టీజర్ని చాలామంది వాచ్ చేశారు. మరొకసారి మనం ఈరోజు వాచ్ చేయబోతున్నాము. అబ్బాయి చూసాము. జీవితం చాలామందికి వరం, చాలామందికి శాపం, కానీ చాలామందికి ఒక యుద్ధం. నిజంగానే చాలామందికి ఒక యుద్ధం. ఏ ప్రొఫెషన్లో అయినా సరే నిరంతరం ఆ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇక ఇంట్లో మొగుడు పెళ్ళాల మధ్య అయితే చెప్పక్కర్లేదు, అది నిరంతర వార్తా స్రవంతిలాగా ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక యుద్ధమే. మరి మిగిలిన యుద్ధం ఏంటంటారా? సినిమా థియేటర్లో చూద్దాము. ఇక సినిమాని నిర్మించినటువంటి బలగా ప్రకాష్ రావు గారు మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారారు. వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను చేరినటువంటి మన నిర్మాత గారు సినిమా వైపు చిన్నప్పటి నుంచి ఆకర్షితులయ్యారు. ఎప్పటికైనా సినిమాని తీయాలనుకున్నారు. ఇక సినిమా అనే వ్యామోహంలో పడిన తర్వాత అది తీసేంత వరకు మానదు. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన స్టోరీని నరేట్ చేసినప్పుడు కుమార్ భట్టి గారు ఓకే అనేశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? మా అబ్బాయి అంటే మన శ్రీ విష్ణు అండ్ అలాగే హీరోయిన్ చిత్ర ఈ సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది. ఆల్ ది బెస్ట్ చిత్ర. ఇంతకుముందు మనం తనని చాలా నేషనల్ యాడ్స్లో చూసాము. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చూసిన వాళ్ళు ఇన్స్టెంట్గా గుర్తుపట్టేటువంటి ఫేస్ అది. మరి ఈ మూవీతో తను తెరంగేట్రం చేస్తుంది. ఇందాక చెప్పిన విధంగానే ఇందులో చాలామంది ఫస్ట్ టైం తెరంగేట్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. అండ్ ఆ లాంచ్కి గాను ముందుగా ప్రొడ్యూసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎక్స్ మినిస్టర్. నాకు మిత్రుడు ప్రకాష్ కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చి తన మొట్టమొదటి పిక్చర్ మా అబ్బాయి తీసి చూస్తూ ఉంటే ఆ పిక్చర్స్ కానీ హీరో హీరోయిన్లు ప్రొడ్యూసరు అంతా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని, విజయం సాధించాలని తన తొలి అడుగు చాలా ఈ సినిమా లోకంలో చాలా దూరం ఆయన ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతనికి అన్ని విధాలా శుభాకాంక్షలు అందిస్తూ శుభం కలగాలని కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ రవికుమార్ నర్రా గారిని. మా అబ్బాయి ఫిలిం సెకండ్ సాంగ్ లాంచ్, మా అబ్బాయి ఫిలిం ఆడియో లాంచ్ సందర్భంగా ఈ యొక్క యూనిట్ అన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా రిచ్ ఫిలింగా ఒక మంచి కాన్సెప్ట్తోని ఒక బిలాంగింగ్నెస్ మా అబ్బాయి అనే అందరు కూడా మా సినిమా అనే విధంగా వచ్చిందని చెప్పి కనబడతా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మొట్టమొదటిసారిగా మరి నిర్మాతగా వచ్చి తన యొక్క ఆకాంక్షను తీర్చుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక న్యూ ప్రొడ్యూసర్గా అవతరిస్తారు. తప్పకుండా వారు ఇప్పటికే ఇంత చిన్న వయసులోనే వ్యాపార రంగంలో తన యొక్క ప్రతిభా పాఠవాలను చూపెట్టుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగినారు. తప్పకుండా సినిమా రంగంలో కూడా తనకు ఉన్నటువంటి కమిట్మెంట్తోని పైకి వస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ సందర్భంగా మా అబ్బాయి యూనిట్ వారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, సో థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఐజీ శ్రీ ఏ రవిచంద్రన్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మై బెస్ట్ విషెస్ టు ది హోల్ టీమ్ ఆఫ్ మా అబ్బాయి, ఎస్పెషలీ బలగా ప్రకాష్ రావు సక్సెస్ కావాలని, ఈ పిక్చరే కాకుండా భవిష్యత్తులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తీయాలని, అందరి మన్ననలు పొందుతారని ఆశిస్తూ మై బెస్ట్ విషెస్ టు హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ ది
మా అబ్బాయి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనకి యాడ్ ఫిల్మ్స్లో మాత్రమే తెలిసినటువంటి ఈ బ్యూటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్చల్ చేయడానికి స్టార్ట్ చేసేసింది తన ప్రయాణాన్ని మా అబ్బాయి సినిమాతో. ద నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సారీ నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. సో విష్ణు నాకు చాలా మంచి ఫ్రెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ విష్ణు. అండ్ డైరెక్టర్ కుమార్ గారికి, ప్రొడ్యూసర్స్ అండ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. హీరోయిన్ చిత్ర, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. విష్ణుది ఫస్ట్ సినిమా చూశాను, ప్రేమ ఇష్ కాదల్. ఫస్ట్ సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తే అప్పుడే అనుకున్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, సో మంచి ఆపర్చునిటీ వస్తే కనుక స్టడీ అవుతాడని చెప్పి. సో అనుకున్నట్టుగానే ఎవ్రీ మూవీతో గ్రో అవుతూ వచ్చాడు. సో రీసెంట్గా అప్పట్లో రీసెంట్ నారా రోహిత్తో కలిసి చేసిన సినిమా కూడా చాలా బాగుంది. సో ఐ లవ్ దట్ ఫిలిం. నేను ఎక్కడో ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో చదివాను తన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నాకు ప్రేమ ఇష్ కాదలు రాకపోయి ఉంటే కనుక నేను సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఊర్లో ఉన్నాయని సర్దేసుకొని ఇక్కడికి వచ్చేయాల్సి వస్తుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు, అందరూ డైరెక్టర్స్ హీరో అని చెప్పి అంటుంటారు. ఇలాగ ఆయన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అయినా అంటే ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత అది ఎక్కడ ఏలు పెట్టకుండా డబ్బు వరకే చూసుకొని సో ఫుల్గా డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి చేశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా కావాలి ఇండస్ట్రీకి. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ wishing the entire team also very good luck. The heroine of the film, you look fabulous, so all the very best. Thank you. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి జయప్రభ గారు అండ్ నాగమణి గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. మూవీలో విలన్గా మనకి కనిపించబోతున్నారు విశాల్ పట్ని. విశాల్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Very good evening, everyone. Myself Vishal Patni. I would like to say thanks to my director who really believe in me, who see the capability in me, Kumar sir. And I'm really thankful to all the cast, all the member of our crew. They never felt me like I'm not belongs to this Telugu industry. They really make me feel calm. They try to understand me each and everything, every scene. Especially Kumar sir. They always focused about the scene. They always described each and everything, the details of scene, what they required in me, being as a villain of this movie. And I hope this movie will really do well. Thank you, everybody. చప్పట్లతో అభినందనలు తెలియచెప్దాము. ఓకే, సో ఇక థియేట్రికల్ ట్రైలర్ చూడ్డానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ మా అబ్బాయి? ఓకే, ఈ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదికపైకి రోజా గారిని ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మా అబ్బాయి సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహానుభావులందరికీ, మరి అదేవిధంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి ప్రకాష్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరిమణి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారికి, మరి అదేవిధంగా సోదరుడు నారా రోహిత్ గారికి, హీరో శ్రీ విష్ణు గారికి, మరియు మిగతా వారందరికీ కూడా ఈ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ సినిమా గురించి తీసుకుంటే ప్రకాష్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు శాంపుల్గా కొన్ని కట్స్ చూపించడం జరిగింది. మరి ఇంత గ్రాండ్గా ఈ యొక్క ఫోటోగ్రఫీ కానీ మనం చూస్తుంటే ఇంత గ్రాండ్గా సినిమా తీయడం అనేది నిజంగా తెర మీద శ్రీ విష్ణు గారు హీరో అయితే, మరి నేనైతే బలంగా నమ్ముతున్నా ప్రకాష్ గారు తెర వెనుక హీరోగా నిలిచి ఈ యొక్క సినిమాను ప్రాణం పెట్టి తీయడం జరిగిందని చెప్పేసి వారికి అభినందిస్తూ, మరియు ఇలాంటి నిర్మాతలు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపుగా అందరూ కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకే అనుకునే విధంగా కాకుండా, ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అంటే ఏ వ్యాపారం చేసినప్పటికీ
ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వ్యాపార లావాదేవీలు ఉంటాయి. మరి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో తను బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అని మీ అందరితో తెలియజేస్తూ, ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అవుతే దాదాపుగా ఒక పోస్టర్ పేస్టింగ్ బాయ్ దగ్గర నుండి కొన్ని వేలు లక్షల మంది డైరెక్టర్ దర్శకుడి వరకు అందరూ బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలకు బాసటగా నిలుస్తూ మనం కూడా ఈ యొక్క కుటుంబాల్లో బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ. మరి అదేవిధంగా ఒక మంచి సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ని ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కానీ, మరి ఒక సామాజిక మార్పు తీసుకురావడానికి కానీ, మరి అతి త్వరగా ఆచరణకు సాధ్యమయ్యేటువంటిది ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి మరి దాన్ని ఎంచుకున్నటువంటి ప్రకాష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ యొక్క సినిమా టీం అందరు కూడా ఇంత మంచి సినిమాను, ఒక మంచి సినిమా తయారు చేయడం ఎంత కష్టమో మనం కేవలం 2 గంటల వ్యవధిలో ఆ యొక్క సినిమా తీర్పియడానికి మనం నిర్ణయించుకుంటాం. కానీ ఒక మంచి సినిమా తీయాలంటే దాదాపుగా కథ మొదలుకొని దాదాపుగా మరి సినిమా నిర్మాణం అయ్యి థియేటర్లకు వచ్చేంత వరకు ఎంత కష్టపడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరి ఇలాంటి సినిమా నిర్మించినందుకు వారికి మనందరం కూడా బాసటగా నిలుస్తూ, మరి ఈ సినిమా మా అబ్బాయి అనే టైటిల్తో మన ప్రకాష్ గారు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా మనం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా మనందరి అబ్బాయిగా ఈ యొక్క శ్రీ విష్ణు గారిని మరియు ప్రకాష్ గారిని ఆశీర్వదించి అభిమానించి ఇలాంటి సినిమాను తప్పకుండా విజయవంతం చేసి మరి ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ప్రేక్షక దేవుళ్ళందరినీ ఈ యొక్క వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, థ్యాంక్ యూ. అబ్బాయి టీం అందరికీ కంగ్రాట్స్ అన్ని. ట్రైలర్ పాట అన్నీ చాలా బాగున్నాయి. కుమార్ గారికి, విష్ణు గారికి కూడా కంగ్రాట్స్. ఈ సినిమా చాలా సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా నేనైతే ప్రకాష్ రావు గారికి కంగ్రాట్స్ చెప్పాలి. నిజంగా ఒక మంచి కథ ఉంటే కొత్త ఆర్టిస్టులైనా కొత్త డైరెక్టర్ అయినా ధైర్యంగా చెయ్యొచ్చు అని మరి ప్రకాష్ రావు గారు నిరూపించారు. అండ్ మన శ్రీ విష్ణు మా అబ్బాయి అంటే మన అబ్బాయిలాగా ఉన్నాడు అండ్ చాలా బాగా చేశాడు. డాన్స్ కూడా మీరు చూశారు, ఇరగదీశాడు. అండ్ హీరోయిన్ చాలా అందంగా ఉంది. మెయిన్ ఇలాంటి ఒక స్టోరీకి అందమైన హీరోయిన్ కావాల్సి ఉంటుంది. కొత్త అమ్మాయి అయిన చిత్ర శుక్ల సరే మరి ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాంగ్స్ కూడా నేను వచ్చేటప్పటికి మంచి మాస్ బీట్ సాంగ్స్ వచ్చాయి. అండ్ నాకు బేసిక్గా మాస్ సాంగ్స్ చాలా ఇష్టం, ఫోక్ సాంగ్స్ చాలా ఇష్టం. నా సాంగ్స్ అన్నీ కూడా చిరంజీవి గారితో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ కూర్చొని. అండ్ విలన్ ఇప్పుడే చూడటం జరిగింది. మరి చాలా స్టైలిష్గా ఉన్నారు విలన్ అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్కి మంచి డబ్బుతో పాటు హీరో హీరోయిన్కి విలన్కి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు మంచి స్టోరీస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ రోజా గారు. అతిథుల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇక సిడి లాంచ్ కార్యక్రమానికి వెళ్తున్నాము. ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. డైరెక్టర్ కుమార్ భట్టి గారు వేదిక మీదకి రావాలి. మొట్టమొదటిసారి డైరెక్టర్గా పరిచయం అవుతున్నటువంటి కుమార్ భట్టి గారికి ఒక ఓ వేసుకోండి. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు, సురేష్ బొబెలి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా రీ రికార్డింగ్తో తన స్టైల్ ఏంటో ప్రేక్షకులకు తెలియచెప్పారు సురేష్ గారు. ఈ సినిమాతో ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ శ్రీ మార్తాండ్ కె వెంకటేష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
అందరికీ నమస్కారం అండి. ఆ, వేదిక మీద ఉన్న ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, డిఓపి శ్యామ్ గారికి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ సినిమా చేయడానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకటి వేణన్న అని, ఊడుగుల వేణన్న అని, అన్నది కూడా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నా. అన్న ఒక కారణమైతే ఇంకంతకంటే ఎక్కువ నాకు బలం ఇచ్చి ఈ సినిమా నువ్వు చేయాలని నాకు సపోర్ట్ చేసిన మా అన్న, నాకు అన్నతో సమానం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి లాస్ట్ టైం అప్పట్లో ఉండేవాడు సినిమాకు రికార్డింగ్ సాయి కార్తిక్ గారు బిజీ ఉండడం వల్ల, అమెరికాలో ఉండడం వల్ల నన్ను పిలిచి నువ్వు చేయి సురేష్ అని చెప్పి నా మీద నమ్మకంతో అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా నాకు అవకాశం ఇచ్చారు విష్ణు గారు. సార్, నేను మీ మేలు జీవితంలో మర్చిపోలేను సార్, థ్యాంక్ యూ. అలాగే నా అప్పట్లో కూడా ఉండేవారు రికార్డింగ్ చేసినప్పుడు సినిమా చూశాక నాకు మంచి అంటే చాలా బాగా చేసావు బ్రదర్ అని చెప్పి నన్ను బ్లెస్ చేసిన రోహిత్ గారికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. సినిమా విషయానికి వస్తే కుమార్ సార్ సినిమా కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టు లేదండి. నేను రికార్డింగ్ చేసేటప్పుడు సినిమా చూస్తున్నా, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, ఇది కొత్త వాళ్ళు చేసినట్టు అసలే లేదండి. వి వినాయక్ గారు పెద్ద పెద్దోళ్ళు హ్యాండిల్ చేసినట్టుంది. సార్, మంచి సినిమా నాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. ఇక నా ఆడియో, ఫస్ట్ ఆడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. పాటలు వినండి, ఆదరించండి. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే నాకే చాలా ఉత్సాహం ఉంది సినిమా ఇంకా బాగా చేయాలని. సినిమా రిలీజ్ అయినాక కూడా సినిమాని దీవించండి. థ్యాంక్ యూ రోజా మేడం, థ్యాంక్ యూ. చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి మీరందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమార్ గారికి, ప్రకాష్ గారికి నా జీవితాంతో రుణపడి ఉంటాను. ఇట్స్ మై డెబ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు చాలా బాగా చేశారు. మేము కష్టపడి అంతే విధంగా ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకుంటున్నాము నీ సాంగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. మా అబ్బాయి విష్ణు సినిమాలో మా అబ్బాయి, అలాగే నరా రోహిత్, శౌర్య, రోజా గారు, శివకుమార్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ నమస్కారం. కుమార్ ఈ కథ చాలా డీటెయిల్గా తయారు చేసుకుని తనకి ఉన్న ఎడిటింగ్ కమాండ్తో స్పాట్లో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. షూటింగ్ అప్పుడే ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని అనిపించింది. విష్ణు ఈ సినిమాలో నాకు పరిచయం. చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా సీన్స్లో తను చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అప్పటికే 2 సినిమాలు చేశానని చెప్పాడు. ఆ సినిమాలు కూడా చాలా బాగుంటాయని అనుకున్నాను. అలాగే అప్పట్లో ఒకడు ఉండేవాడు, చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత విష్ణు సక్సెస్లు ఇలాగే కొనసాగాలి. ఇక బలగా ప్రకాష్ గారు, ఆయన నాకు చాలా పర్సనల్గా మంచి ఫ్రెండ్, చాలా ఇష్టమైన ప్రొడ్యూసరు. ఇండస్ట్రీలో అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డైరెక్టర్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ఆ కథకి న్యాయం చేసేలాగా, ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించేలాగా సహకరించే ప్రొడ్యూసర్స్, ఫ్యాషన్తో ఉండే ప్రొడ్యూసర్స్ అరుదు. అలాంటి లిస్టులో బలగా ప్రకాష్ గారు కూడా జారుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మ్యూజిక్ బాగుంది, సినిమా కథ బాగుంది, అన్ని రకాలుగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి, కుమార్కి మంచి సినిమాలు రావాలి, విష్ణు వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఆల్ ది బెస్ట్ మా అబ్బాయి టీం. Good evening, everyone. Andarki namaskaram. I am learning Telugu. I will quick learn Telugu. First of all, I want to say thank you to our producer, Ma Abbai Movie, Prakash sir. Thank you to produce this movie. Shyam sir, our movie cinematographer. He made me so comfortable in front of camera. Thank you, sir. I know you did very great job from behind the camera. Thank you, sir. A big thank to Ma Abbai Movie director, sir, Kumar sir. Thank you so much. You made me so comfortable in movie. I mean,
it was little difficult for me as I don't know the Telugu language. That's why. So yes, I will quick learn Telugu. So thank you so much. You support me a lot. As you taught me there, I learned so much from you. You are a very brave and very good personality, good human being, very intelligent. Thank you so much. I want to work with you again. I hope I will get this work again. Thank you, sir. Thank you so much. I want to say a few words for Vishnu. He's very humble, very decent person, very good human being. Thank you, Vishnu. You also support me a lot during shoot. He also made me so comfortable on shoot because sometimes it was little difficult as language is different, that's why. So thank you so much, Vishnu. You made me so comfortable. And I'm very happy. I'm starting my career. This is my first movie in industry. And I'm starting my career from Telugu industry. So I feel proud of myself. Thank you so much to give me this opportunity, sir. All team, thank you so much. And I'm happy that this is my first movie and I did starting with Shri Vishnu. So again, thank you. Thank you, Naga Shaurya sir. Thank you, Rohit sir, for your presence. Thank you so much. Andarki team, thank you. And thank you, media. Actually, you people always do great job from behind the camera, as I noticed this. So thank you so much. And please support us as we need your support. Thank you so much. And I wish to me, myself, and I wish all the team of Ma Abbai. And I'm sure this movie will gonna be rock. And I want to say special thanks to Suresh sir. You did a great job for music, beautiful composing, beautiful song, sir. And my favorite song is Gucci Gucci. So thank you, sir, for a well composing. Thank you so much. Thank you, Suma. Thank you so much. మా అబ్బాయి ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. చేసిన సాయం వెంటనే మర్చిపోవాలి, పొందిన సాయం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటారు. సాయం చేశానో లేదో నాకు తెలియదండి, పొందాను. వాళ్ళని తలుచుకోవడం నా ధర్మం అనుకుంటున్నాను. ఇండస్ట్రీలోకి రావడానికి గణేష్ అనే నా ఫ్రెండ్ హెల్ప్ చేశాడండి. గణి, థ్యాంక్స్ రా. అలాగే కన్నబాబు, కన్నా థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఎడిటింగ్లో వర్క్ చేయడం మొదలుపెట్టానండి. మార్తానికి వెంకటేష్ గారి దగ్గర ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. ఆయన దగ్గర చేయటం వల్ల ఎమోషన్ ఎలా క్యారీ చేయాలి, సీన్ ఎలా తీస్తే ఎడిటింగ్లో ఎలివేట్ అవుతుంది, సినిమా ఫ్లో ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే నెరేషన్ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా తెలుసుకున్నానండి. అండ్ ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్. ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఎడిటింగ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా బుజ్జని నాకు అవకాశం ఇచ్చారండి, డైరెక్టర్ పరశురామ్ గారు. ఆయనకి కూడా నా థ్యాంక్స్. డైరెక్టర్ అవుదాం అనుకున్న తర్వాత కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉండేవాడిని అండి. మనం చూస్తే చిన్నగా ఉంటాం, కథ చెప్దాం అంటే వాడని వింటాడా, అవకాశం ఇస్తాడన్న ఫీలింగ్లో ఉండేవాడిని. అప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ చూశానండి. ఆడియో ఫంక్షన్లో ఆ డైరెక్టర్ని చూస్తే షాక్ అయ్యాను. ఆ సినిమా పేరు గజని, ఆ డైరెక్టర్ పేరు మురుగదాస్. సినిమా చేయాలంటే హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇవి కాదురా కన్నా కథ ఉండాలి, దమ్ము ఉండాలి, తీసే సత్తా ఉండాలి, ఉంటే డైరెక్టర్ అయిపోవచ్చు అని ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చిన మురుగదాస్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇకపోతే మా ప్రొడ్యూసర్ బలక్ ప్రకాష్ రావు గారు, సార్ కథ ఉంది అనగానే కదా నువ్వా అని కాకుండా రా అని కూర్చోబెట్టి కథ విని ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు బలగ ప్రకాష్ రావు గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సార్ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే మా కెమెరామ్యాన్, తను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేనే డైరెక్టర్ అన్నప్పుడు తనకు చూపు చూశాడండి నా వైపు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, చెప్తున్నా కూడా అడుగుతున్నా కూడా చెప్పట్లేదు, తర్వాత తెలుసుకుంటాను. బట్ చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాడు, మంచి విజువల్స్ ఇచ్చాడండి. ట్రైలర్స్, సాంగ్ టీజర్స్ అన్నీ మీరు చూశారు కదా, చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే టుడే హీరో మిస్టర్ సురేష్ బొబ్బిలి. అతను ఏం మాట్లాడండి సురేష్, తను ఫ్లూట్లు అంటాడు. చూడటానికి కర్రే కదా కన్నాలు ఉన్నాయంటే అనిపిస్తుంది,
బట్ వాయిస్తే కానీ తెలియదు ఎన్ని రాగాలు వస్తాయో. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాయిస్తే కానీ ఎంత మంచి మ్యూజిక్ ఇస్తాడో తెలియదు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ గుడ్ ఆల్బమ్. ఇకపోతే విశాల్ కొత్త విలన్ కావాలి అని చెప్పి ఆడిషన్స్ చేస్తున్న టైంలో తనని చూడడం జరిగింది. చూశాను, నచ్చాడు, తీసుకున్నాను. చేస్తాడా చేయడా నాకు చిన్న డౌట్ ఉండేది, బట్ చాలా బాగా చేశాడండి. ట్రైలర్లో చూశారు కదా. గుడ్ ఫ్యూచర్, మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ చిత్రా శుక్ల హీరోయిన్ని కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకుంటున్న టైంలో చాలామంది ప్రొఫైల్స్ చూడడం జరుగుతూ ఉంది. చూస్తున్నాను, నాకు నచ్చట్లా. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకరోజు సినిమా గుర్తొచ్చిందండి. ఆ సినిమా పేరు నేను శైలజ. అందులో ఒక చిన్న సీన్లో ఈ అమ్మాయి ఉంటుంది. అరే ఈ అమ్మాయి బాగుంటుంది కదా, ఎందుకు వదిలేసానా అని ఎంక్వైరీ చేసి అమ్మాయిని పిలిపించి ఆడిషన్ చేసాం. ఓకే చేసేసాను, కానీ భయం అండి, డౌట్. కొత్త అమ్మాయి చేయగలదా లేదా ఏంటి అని. ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది, డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకేం ఆలోచించక్కర్లేదు, అమ్మాయి ఎరగ కూడా వస్తుందని. అలాగే బాగా చేసింది. షీ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. థ్యాంక్ యూ చిత్ర. ఇకపోతే మా అబ్బాయి శ్రీ విష్ణు, తన్ని సోలో సినిమా టైంలో కలిశానండి. సోలో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లో ఒక రెస్టారెంట్లో షూట్ చేస్తున్నాం. అందులో ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే, అవునా ఏది ఒక టీయర్ పెట్టరా అంటాడు. నాకు తెలిసి ఒకటే డైలాగ్ ఉందనుకుంటా సినిమాలో. ఆ డైలాగ్ చూసి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారని అని చెప్తే తను ఏమనుకున్నాడో నాకు తెలియదు. తర్వాత కొద్ది రోజులకి 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండి. ఆ రోజు నైట్ వైజాగ్ గీతంస్లో లేడీస్ హాస్టల్ దగ్గర షూట్ చేస్తున్నాం. షార్ట్ గ్యాప్లో తనతో మాట్లాడుతూ నువ్వే నా ఫస్ట్ సినిమా హీరో అని చెప్పానండి. అది 2011లో. 2016లో నా హీరో అయిపోయాడండి. థ్యాంక్ యూ అబ్బాయి. తను ఎంత బాగా చేశాడంటే ఈ సినిమాలో విష్ణు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంత బాగా చేశాడండి. తను బాగా ఇబ్బంది పెట్టాను, ఫీల్ అయితే సారీ. ఇకపోతే నా హోల్ టీం అండి. టీం అంటే ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంటే కాదు, ప్రొడ్యూసర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ నా టీమేనండి. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, స్పీడ్ ఆఫ్ ద బాస్ ఈ స్పీడ్ ఆఫ్ ద టీమ్. టీమ్ స్పీడ్గా ఉంటే బాస్ కూడా స్పీడ్గా ఉంటాడు. సో ఈ టీం నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీడియాలో కూడా నా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అమ్మ, చెల్లెళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న. మా అబ్బాయి ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ పాదవందనలు తెలుపుతూ, నా సినిమా విజయం సాధించేసినట్టే. ఎందుకంటే ఏ ప్రేక్షకులు వచ్చారో ఆ ప్రేక్షకులు ఒక్కరు కూడా కదిలి వెళ్ళలేదు. అంటే ఈ సినిమా ఘన విజయం సాధించినట్టే. నాలో ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా కూడా ఉంది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూల సామాన్య కుటుంబంలో పుట్టిన నేను సినిమా తీయటం, ఇంతమంది సమక్షంలో మా అబ్బాయి ఆడియో ఫంక్షన్ జరుపుకోవటం, ఇంతకంటే నాకేం కావాలి? అంటే ఈ ప్రపంచాన్ని నేను జయించగలననే దృక్పథం నాకు ఉంది. దేనికైనా ముందు క్రమశిక్షణ చాలా అవసరం. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భయపడి వచ్చాను, కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాకు చేదోడు వాదోడుగా సినిమా ఇండస్ట్రీ చాలా సహకరించింది. నాకు ఉట్టి కుమార్ మా ఇంటికి వచ్చి స్టోరీ చెప్పేటప్పుడు, ఏమిటి ఈ అబ్బాయి సినిమా తీస్తాడా, ఈ ఒట్టి కుమారా లేకపోతే గట్టి కుమారా అనిపించింది తర్వాత. అలాగే శ్రీ విష్ణు గారు మా అబ్బాయి సినిమా కన్నట్టు ఆయన అమాయకత్వం, ఆయన ఎమోషనల్, అసలు ఎక్కడ ఏ పని చేయాలో చేయగల సమర్థం ఉన్న శ్రీ విష్ణుని మీ అందరూ ఆదరించండి. ఆయన
మరో పెద్ద హీరోగా నెక్స్ట్ వస్తాడు. నేను భగవంతునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్రశుక్ల, ఆ అమ్మాయి చాలా సౌమ్యరాలు. అసలు డ్యాన్స్ ప్రోగ్రామ్ వేయాలనుకుంటే యాక్చువల్గా ఇప్పుడు డ్యాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఆవిడ డ్యాన్స్లో అసలు లారెన్స్ కూడా మించిపోతే ఆవిడ డ్యాన్స్ మాస్టర్ కానీ అంటే చిరంజీవి సినిమాకి కానీ ఎన్ని వందల సినిమాకి కానీ ఆవిడ డ్యాన్స్ మాస్టర్ అయిండేదని నేను భావిస్తున్నాను. అలాగే మా విలన్, ఆయన సామాన్యుడు కాదు. అసలు విలన్ అంటే ఆయన టీ షర్ట్ తిప్పాక మాక భయం వేసింది. ఈ హైదరాబాద్ని గడగడలాడిస్తాడు కల్లా అసలు ఏమిటి ఆయన కండలు ఏమిటి, ఆయన సిక్స్ ప్యాక్ ఏంటని. అదే దట్ ఈజ్ విలన్. మా కెమెరామ్యాను శ్యామ్ అద్భుతముగా అసలు ఎక్కడ ఏ స్క్రీన్ ఎలా తీయాలి, అది ఎలా షూట్ చేయాలి అనేది అల్లాడించేశాడు శ్యామ్. నిజంగా శ్యామ్కి మంచి భవిష్యత్తు ఉంది. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో లైట్ బాయ్ మ్యాన్ నుండి కెప్టెన్ దర్శకుడి వరకు, హీరో నుండి నటీనటుల వరకు తన సొంత సినిమాగా మా అబ్బాయి సినిమా చేశారు. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. డబ్బులు పెట్టడం పెద్ద సమస్య కాదు, దాన్ని ఎలా టేక్ చేయాలి, ఎలా తీయాలి. అసలు డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అద్భుతంగా తీశారు. నేను పిలిచిన వెంటనే అతిరథ మహారాజులు వచ్చారు, చాలా సంతోషం. నాకు చేదోడు వాదోడుగా మీ అందరూ ఉన్నన్నాళ్ళు నాకు ఏ భయము లేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చి ఈ స్టేజి మీద ఈ హైదరాబాదు నడిబొడ్డులో నేను మాట్లాడుతున్న కళ్ళ కూడా నేను అనుకోలేదు. అందుకే ఒక కవి అన్నాడు, అభిమాన ధనులైన వారికి అక్షరాలతో అభిజ్ఞాన స్నానం చేయమంటాడు ఒక కవి. అంతలా అక్షరం చేయించగల నేర్పు లేకపోయినా ఈ బలగ ప్రకాష్ ఏదో ఒకరోజు ఈ ఇండస్ట్రీలో నిలబడతాడు, సినిమాలు తీస్తాడు. అది నగ్న సత్యం, నో డౌట్. మీ అందరు ఆశీస్సులున్నాలో నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున పాదవందనాలు తెలుపుతూ జే మీడియా, అసలు ఈ జే మీడియా ఈ డెకరేషన్ చూసి నేనే అసలు ఇంత పెద్ద సినిమాలకు కూడా చేసుండ్రేమో. ఆ జే మీడియాకి మాత్రం నేను చాలా అభినందనలు తెలుపుతున్నాను. నరేంద్ర గారు ప్లీజ్ కమ్ ద డాస్. నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఆ మొక్కొచ్చు. ఈయన అద్భుతంగా, చాలా అద్భుతంగా ఈ డయాస్ని తయారు చేసి మనకు అందించారు. ఈ అవకాశం ఇచ్చిన అసలు సుమా గారు అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండేటప్పుడు వస పట్టేసింది అండి. అసలు వస పెట్టావిడ. అసలు ఆవిడ యాంకరింగ్ అంటే మా సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈజ్ సుమ. కనకాల సుమ, కనకరకరకనలాడే కనకాల సుమ. నిజంగా అభినందన తెలుపుతూ మీ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సమావేశానికి, ఈ మా ఆడియో ఫంక్షన్కి నాగశౌర్య గారు, నారా రోహిత్, అలాగే శ్రీ విష్ణు, అలాగే ఆనంద్ గారు, సుధీర్ బాబు గారు అందరూ వచ్చి వాళ్ళ ఎంత బిజీగా ఉన్నా మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అభిమానించినందుకు వాళ్ళ పేరు పేరున నేను అభినందనలు తెలుపుతున్నాను. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా అబ్బాయి జై హింద్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి క్షమించండి, తక్కువసేపు మాట్లాడతాను. డిన్నర్ టైం అవుతుంది, ఏమనుకోవద్దు. సో మా అబ్బాయి శ్రీ విష్ణు. నేను సినిమా టైటిల్ పేరు చెప్పలేదండి, నిజంగా మా అబ్బాయే. సో మాలో ఒకడు. అండ్ మీ ముందుకు వస్తున్నాడు మా అబ్బాయి అని. మీ అందరి మనసులో ఉండిపోవాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి,
అండ్ సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభం రావాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కుమార్ నాకు సోలో సినిమా నుంచి పరిచయం. తను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో తను అప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అండ్ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నాకు తెలుసు అండ్ చాలా మంచి స్క్రిప్ట్ ఇది. అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు, నేను తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ మేము ఇద్దరం కలిసి అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా చేసాం రీసెంట్గా. అండ్ తను ఎంత మంచి ఆర్టిస్టో అప్పట్లో ఒకటి ఉండేవాడితో ప్రూవ్ అయింది. ఈ సినిమాతో ఇంకా ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సురేష్, వండర్ఫుల్ సాంగ్స్. తను అప్పట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు అండ్ ఈ సినిమాతో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికి మించి ప్రొడ్యూసర్ ప్రకాష్ రావు గారు, ఎందుకంటే ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేసి నమ్మి సినిమా తీయడం అంత చిన్న విషయం కాదు. సో తను నమ్మి ఈ సినిమాని ఇంత మంచి అవుట్పుట్తో రావడానికి సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధించాలి, ఆయనకి ఇంకా మంచి డబ్బులు రావాలి, ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ మా అబ్బాయి వెరీ గుడ్ లక్ అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ని ఆర్ఎన్ మ్యూజిక్ మీద మేమే లాంచ్ చేస్తున్నాం మార్కెట్లో. అండ్ దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫిలిం అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ఎన్ మ్యూజిక్ వీఆర్ ప్రౌడ్ టు లాంచ్ ద మ్యూజిక్ ఆఫ్ మా అబ్బాయి. అండ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అండ్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందు ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ, మీడియా వారందరికీ, ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ఏమంటే నాకు అసలు మాట్లాడటం రాదు ఇప్పుడు కొంచెం. ముందు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రకాష్ గారికి, ప్రొడ్యూసర్ ప్రకాష్ గారికి, కుమార్ గారికి. కుమార్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఇమీడియట్గా ఇది చాలా పెద్ద కథ, పెద్ద హీరోలతో చేసి కథ, పెద్ద స్టార్లతో చేసి కథ, పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు మీకు, పెద్దోళ్ళతో ట్రై చేయొచ్చు కదా, నాతో ఎందుకు అని అన్నాను. ఓపెన్గానే చెప్పానండి. కాకపోతే అయితే నన్ను మొత్తాన్ని కన్విన్స్ చేసి చేంజ్ చేశారు. ప్రతిరోజు షూటింగ్, ప్రతిరోజు చాలా చాలా కష్టపెట్టారండి. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఉంటాయి, సైనిక్ స్కూల్ లాంటివి ఉంటాయి కదా, ట్రైనింగ్లో ఇరగొడతారు. అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ షూటింగ్ అంటేనే టెన్షన్. షూటింగ్ బ్రేక్ అన్న వెంటనే చాలా ఆనందంగా ఉండేది. యాక్చువల్లీ ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఈ షూటింగ్ ఎప్పుడైపోతుందో వెళ్ళి కూర్చుందామని చూసేవాడిని. ఇదంతా సరదాగా అంటున్నాను, కానీ నిజంగానే గట్టిగా కష్టపెట్టాడు. అది తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ అండి. ఈ ఫంక్షన్ ముఖ్యంగా మెయిన్ సురేష్ బొబ్బుల గురించి చెప్పాలి. ఈ ఫంక్షన్ అయింది. మ్యూజిక్ అయితే ఎరగదీశాడండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశాడు. తెలుగుకి ఒక కొత్త ఫ్లేవర్ మ్యూజిక్ డైరెక్టర్ మా అబ్బాయి త్రూ వస్తున్నందుకు ఖచ్చితంగా అవుతాడని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అయితే మా అబ్బాయిగా మీ అందరి ముందుకు వస్తున్నాను. మీ అబ్బాయిగా, మీ ఇంట్లో అబ్బాయిగా నన్ను ఎంకరేజ్ చేస్తారని, మీరు ఎంకరేజ్ చేస్తే నేను 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. సుమ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి.